హాయ్ ఫ్రెండ్స్, మనోజ్ వాజ్పేయి హీరోగా నటించిన బయ్యాజీ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అమాయకుడైన తన తమ్ముడిని దారుణంగా చంపి బతికుండగానే కాల్చి పారేస్తాడు విలన్ కొడుకు. అది తెలుసుకున్న బయ్యాజీ రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు అన్నదే సినిమా. ఈ సింపుల్ కథని బయ్యాజీ ఓవర్ యాక్షన్ తో నింపేశాడు దర్శకుడు. ముఖ్యంగా బయ్యాజీ గురించి చాలా మంది బిల్డప్ ఇస్తూ ఉంటారు. బయ్యాజీ అది, బయ్యాజీ ఇది, కోమాలో ఉన్నవాడిని బతికించి 10 ఏళ్లు వెయిట్ చేసి లేచిన తర్వాత వెంటనే అన్ని గన్తో కాల్చి పారేసాడని ఇలా పండిట్జీలు బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఇంత బిల్డప్ ఇచ్చిన బయ్యాజీ ఏం చేస్తాడంటే తన తమ్ముని చంపింది ఫలానా వాడని తెలుసుకున్న తర్వాత వాడి ఇంటికి వెళ్ళి బాబు నీ కొడుకుని నాకు ఇచ్చే, నేను ఆయన చంపేసుకుంటాను అని అడుక్కుంటూ ఉంటాడు. ఇలాంటి సీన్ల వల్ల ఆ పాత్రలోని వీరత్వం అంతగా కనిపించదు. ముఖ్యంగా బయ్యాజీ గంటలు ఏడుస్తూ డైలాగులు చెప్పడం వంటివి చిరాకు పుట్టిస్తాయి. పోనీ ఇంటర్వెల్ ఫైట్ లో ఉన్న బయ్యాజీ వీరత్వం చూపిస్తాడంటే ఫైట్ చేస్తూ ఉంటే దెబ్బలు తినేసి నీళ్ళలో పడిపోతాడు. ఇక అతనికి వైద్యం చేయడం కోసం వాటర్ బాటిల్ ఫ్యాక్టరీకి ఎక్కడ పడితే అక్కడ తిప్పి ఫ్యాక్టరీలో దాచి విలన్ కి దొరికితే ఎక్కడైపోతాడు అని ఫ్యామిలీ మొత్తం అతన్ని ఎక్కడ పడితే అక్కడ తిప్పుతూ ఉంటారు. ఇవన్నీ చూస్తే హీరోయిజాన్ని విలనిజం డామినేట్ చేసింది అనిపిస్తుంది. పోనీ క్లైమాక్స్ అన్నా బాగుందా అంటే బాగా తన్నించుకొని లాస్ట్ లో చంపేస్తాడు బయ్యాజీ. యాక్షన్ సీన్లు కూడా అంత గొప్పగా లేవు. మనోజ్ వాజ్పేయి నటన పర్వాలేదు అనిపిస్తుంది కానీ రాను ఒకే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని అంతగా హీరోయిజం లేని హీరోయిజం చూపిస్తూ ఉండడం వల్ల ఆ పాత్ర మీద విరక్తి వస్తుంది చూసేవాళ్ళకి. హీరో భార్య, తల్లి కూడా వీరోచితంగా క్లైమాక్స్ లో పోరాటం చేసి హీరోని కాపాడుకోవడం విశేషం ఈ సినిమాకి. హీరో దగ్గర ఉండే పార, సింహం బొమ్మ దాన్ని మళ్ళీ లాక్ చేసి బయటకు తీశాడు అంటే మొత్తం బీభత్సమే అన్నట్లు చూపిస్తాడు. హీరో ఊరు మొత్తం వచ్చేస్తుంది విలన్ గాడి ఇంటికి. వచ్చి ఏమి చేయరు, బయట నించొని బయటికి రావాలి అన్నట్టు జెండాలు పట్టుకొని ఊపుతూ ఉంటారు. ఇవన్నీ పిల్ల చేష్టల్లా అనిపిస్తాయి. దర్శకుడు మైండ్ మెచ్యూరిటీ లేదు అనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాలను కూడా చాలా సూపర్ గా తీయొచ్చు ఈ సినిమాకి. ముఖ్యంగా తమ్ముడు చనిపోయే సన్నివేశాన్ని చాలా బాగా తీశాడు దర్శకుడు. అదే ఇంటెన్సిటీ, అదే ఎమోషన్ ని కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. ఫోటోగ్రఫీ బీహార్ ఏరియాని చాలా చక్కగా చూపిస్తుంది. వైలెన్స్ ని ఫోటోగ్రఫీతో చాలా చక్కగా చూపించాడు దర్శకుడు. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటే మ్యూజిక్, హీరో లేచి వచ్చినప్పుడల్లా ఒకటే మ్యూజిక్. సో బోర్ కొట్టిస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఉన్న 2 పాటలు ఆకట్టుకోవు. మనోజ్ వాజ్పేయి కోసం ఈ సినిమాని చూడాలనుకుంటే రిస్క్ చేయండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.